మనకు విరోధి ఎవరు చెప్పండి? మనల్ని పరలోకం వెళ్ళకుండా చేసేది ఎవరు చెప్పండి? మనం వెంటనే సాతాను దగ్గరికి వెళ్తాం. అమ్మా, మనుషులందరూ తమ స్వస్థలం, పరలోకం అంటే ఏది? స్వస్థలం. మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకములో నుండి వచ్చిన వారు. మనది లోకమా చెప్పండి? అది లోకం అని బ్రతికేవాడికి ఏమీ తెలియదని అర్థం. ప్రతిరోజు దేవాలయంకి ఎందుకు రావాలి అని అంటే, మన స్వస్థలానికి వెళ్ళే మార్గం యేసుక్రీస్తు కనుక యేసుక్రీస్తు దగ్గరకు ప్రతివాడు రావాలి. నేను స్వస్థలానికి వెళ్ళాలి, నా సొంత ఊరికి వెళ్ళాలి అనుకున్న ప్రతివాడు ఎక్కడికి రావాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఎందుకు? నేను మార్గాన్ని, నేనే సత్యం, నేనే జీవం అంటే అర్థం ఏంటి చెప్పండి? యేసు ప్రభు వచ్చి దేవుడు ఎవరో చెప్పాడు. దేవుని యొక్క మార్గం నేనే అంటే, నేను బ్రతికినట్టు భూమి మీద బ్రతికితేనే మీరు నా ద్వారా పరలోకానికి వస్తారు. నేనే జీవం అని అంటే, దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తే నిత్య జీవం. మీరు నిరంతరము జీవించాలి అంటే యేసుక్రీస్తులా బ్రతకాలి. మరి యేసుక్రీస్తు దేనిని లోపరుచుకున్నాడంటే ఈ శరీరాన్ని నలగగొట్టాడు, దీన్ని లోపరుచుకున్నాడు. మనకు విరోధి ఎవరు చెప్పండి? మనల్ని పరలోకం వెళ్ళకుండా చేసేది ఎవరు చెప్పండి? మనం వెంటనే సాతాను దగ్గరికి వెళ్తాం. అసలు మన శరీరమే మనకు శత్రువు. మన శత్రువు ఎవరు? మన శరీరమే మన శత్రువు. కనుక పరలోకం వెళ్ళాలి అనుకునే వాళ్ళు, నేను నిత్యము జీవించాలి, నేను చనిపోకూడదు. చనిపోవటం అని అంటే ఏ రెండు మరణాలు ఉన్నాయి మీకు రెండు తెలియాలి. ఒకటి భౌతిక మరణం, రెండు ఆత్మీయ మరణం. అవునా కదా? భౌతిక మరణం లేదనుకో, ఈ రెండు ప్లేసుల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడే ఉంటావు. అర్థమవుతుంది మీకు? భౌతిక మరణం అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి శరీరంలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమవ్వాలి? ఈ శరీరం చచ్చిపోవాలి. కనుక మనం ఎవరు అనేది తెలిస్తే, మొదట మనుషుడు మట్టి నుండి వచ్చినవాడు, రెండో మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మనిషి అంటే రెండు, ఒకటి మట్టి, రెండు ఆత్మ. మట్టి శరీరము, మట్టి శరీరాన్ని జీవింపజేసేది ఆత్మ. కనుక ఈ రెండు నీకు గుర్తుండాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ? పరలోకం నుండి వచ్చింది. పరలోకంలో ఎక్కడి నుండి వచ్చిందంటే తండ్రిలో నుండి వచ్చింది. అందుకే యెహోవా నీవే నా భాగం. మనం ఎవరి భాగాలం? తండ్రి యొక్క భాగాలు. దేవుని ఆత్మ నా నాసికారంధ్రములో ఉండుటను బట్టి అంటాడు. మన నాసికారంధ్రంలో దేవుడు జీవవాయువు నూదాడు కదా, అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అది దేవుని ఆత్మ. ఇక మనం పిల్లలమయ్యాం. ఇప్పుడు మనల్ని ఏమంటాడంటే, దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున నరుని చేశాడు. అంటే దేవుడిలో నుండి వచ్చిన మనం దేవుని యొద్దకు మళ్ళీ ఈ ఆత్మ వెళ్ళాలి అంటే ఏం చేయాలి? మట్టి మట్టి అయిపోవాలి. ఈ బొమ్మ ఏమైపోవాలి? మట్టి నుండి తీశాడు, మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఈ మట్టి శరీరం కూడా మట్టి నుండి వచ్చింది కాబట్టి మట్టిలోకి వెళ్ళటానికి ఆరాటపడుతుంది. మట్టి కోరికలు ఎందుకు వస్తున్నాయో చెప్పండి? చూసిందల్లా నెరవేర్చుకోవాలనుకుంటుంది, ఆశిస్తుంది. మట్టిలో నుండి వాటికి వచ్చిన వాటి కొరకు ఎందుకు ఆరాట పడుతుందంటే మట్టి నుండి వచ్చింది కనుక. ఒక మాట చెబుతాను, 103 కీర్తన 14. మనము నిర్మింపబడిన రీతి ఎవరైనా దేవుడికి తెలుసు. మనము నిర్మింపబడిన రీతి అని ఆయనకు తెలిసి ఉన్నది. మనము మట్టివారము అంటున్నాడు చూడండి. మనం ఎవరు? మనము మట్టివారమని ఆయన జ్ఞాపకమునకు తెచ్చుకునుచున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అసలు మనం జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు జ్ఞాపకం చేసుకోవాలా? మనము మట్టివారమని ఆయన జ్ఞాపకమునకు తెచ్చుకునుచున్నాడు. ఎందుకు? మనిషి వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా, మోసం చేసి అన్యాయంగా, మీరు బాగా గుర్తించుకోండి, ఈరోజు అన్యాయం ఎక్కువ జరుగుతుంది, న్యాయం లేదు. అందుకే పడిపోవటానికి ముందు, చచ్చిపోవటానికి ముందు మనిషిలో గర్వం నడుస్తుంది. ఈ శరీరాన్ని లొంగ తీసుకోవాలి. ఏమంటున్నాడు? మనము మట్టివారమని వ్యభిచారం చేసిన, దొంగతనం చేసిన, ఏది చేసినా దేవుడు ఎందుకు చెబుతున్నాడంటే, ఈయన్ని ఇప్పుడు మట్టిలో కలిపేసా అనుకో, వీడు మట్టి కదా, వీడు కాలిపోతాడు.
అని అవకాశం ఇస్తున్నాడు. తెలుసా మీకు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:24. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వురాలను. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచేవాడు ఎవరో? వాక్యాన్ని పట్టుకున్నవాడు నిలబడతాడు. వాక్యాన్ని పట్టుకున్నవాడు, వాక్యంతో ఉన్నవాడు, దేవుని ఆజ్ఞలు గైకొనేవాడు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాడు. లోకం ఏమనుకుంటుందని చచ్చిపోయింది అనుకుంటారు. మీరు మోషే పొదన కూర్చిన భాగంలో మీరు చదవలేదా? యేసుప్రభు అంటున్నాడు, మీరు చదవలేదా? దేవుడు ఏమన్నాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, మృతులు లేతురని మోషే సూచించను. ఆయన సజీవులకు దేవుడు, మృతులకు దేవుడు కాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చచ్చిపోయారు, అయిపోయింది అనుకుంటున్నారు. లేదు లేదు, వాళ్ళు బతికున్నారు అంటున్నాడు యేసుప్రభు. దేవుడు మృతులకు దేవుడు కాదు, చచ్చిపోయినోడికి దేవుడు కాదు. చచ్చిపోయినోడు ఎవడు? అపరాధముల చేత, పాపముల చేత చచ్చి బ్రతకకుండా చచ్చారు. చూసావు? బాప్తీసం తీసుకోకుండా, మారకుండా చచ్చిపోయారు. చూసావు? వాళ్ళకి కాదు దేవుడు, మారిన వాళ్ళకి, బతికిన వాళ్ళకి దేవుడే. వాళ్ళు జీవించుతున్నారు అని అన్నాడు. ఇప్పటికి వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు చచ్చిపోలేదు, నరకానికి పోలేదు, వాళ్ళు జీవిస్తున్నారు, పరదేశంలో ఉన్నారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా చేసుకొనిడి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరింపక. కాబట్టి బాప్తీసం పొందిన తర్వాత మనిషి లోకంలో ఉన్నాడు ఆశలు నీకు ఉండకూడదు. ఎందుకంటే నీకు స్థిరమైన పరలోకం ఉంది. వాడబారని కిరీటం నీకుంది, వీళ్ళకి లేదు, నీకుంది. ఇక మీదట మనుజాశలను అనుసరింపక దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనున్నట్లు పాపముతో జోరి ఇక ఏమీ లేక ఉండును అంటున్నాడు. రక్షణ పొందినప్పటి నుంచి నీకేముండాలి? ఆశలు ఉండకూడదండి. ఇవన్నీ శరీరాశలు. చివరి దీని ముగింపు ఏం చెప్పండి? మరణం. కనుక మారి ఉండండి. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవం బ్రతుకుతాడు. కనుక దీనిని లోపరుచుకోవాలి. మన శత్రువైన ఈ శరీరాన్ని శిక్ష విధించాలి. అందుకే పౌలు అన్నాడు, అనేకులకు చెప్పి నేను భ్రష్టునవుతానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు. యేసు ప్రభు శరీరం అందు శ్రమ పడ్డాడు కనుక మనము కూడా ఆయుధాన్ని ధరించుకుందాం. ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాల్సిన వాళ్ళం. ఈ లోకంలోకి మనం ఏమీ తేలేదు, ఏమీ తీసుకెళ్ళిపోలేదు. మనం తీసుకెళ్ళేది ఏం చెప్పండి? వారి పాపములు వారి వెంట పోగుచున్నవి. పాపాలు ఏమంటాయి తెలుసా? నడు ముందు అని అంటాయి. వారి వెంట పోగుచున్నవి. దేవుడికి ప్రతివాడు లెక్క అప్పచెప్పాలి. కనుక ఇది నీ మనసులో ఉంటే నువ్వు చేసింది ప్రతిదీ ఆయన చూస్తున్నాడు, రాస్తున్నాడు. మనుషులు చేయు ప్రతి పాపమునకు లెక్క అప్ప చెప్పాలి. వాళ్ళకి తెలియదు. తెలియనోడు తప్పు చేస్తాడు, వాడు నరకానికి ఏదో వాడు వెళ్ళిపోతాడు. నీకు తెలుసు కదా. కనుక మనం క్షమించేవారమే ఉంటారు. అలా ఉంటేనే మనం నిత్య జీవనం. కనుక ఈ శరీరమే మనకు శత్రువు కాబట్టి ఇది రెచ్చగొడితే రెచ్చిపోకూడదు. అవతలోళ్ళకి సాతాను దూరం రెచ్చగొట్టినా మనం రెచ్చిపోకూడదు. నువ్వు మగవాడివి అయితే అని అంటాడు. అనగా నేను ఇప్పుడు మగవాడినా కదా చూడరా చూపిస్తాను దూకిన అనుకో. యేసుప్రభు దూకిండా? టెంపుల్ మీద నుంచి రెచ్చగొట్టిండని దూకితే ఏమయ్యాడు యేసుప్రభు? చచ్చిపోయేవాడే. డంబం వచ్చేది ఆయనలో. కనుక మనం అలా ఉండకూడదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకేమైతే నేర్పించాడంటే క్షమించండి, ప్రేమించండి. ఎందుకంటే మనది ఈ లోకం కాదు. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఏమీ తీసుకెళ్ళిపోతాం. వాళ్ళకి లేని నిత్య జీవం మనకు ఉంది. ఇప్పుడు చూశారుగా, చెమట్ల కారుతా ఉన్నాయి. పరదేశకి వెళ్తే ఇవన్నీ ఉంటాయా? సంతోషంగా ఉంటారు. పోనీ ఇక్కడ చచ్చి పాతాళానికి వెళ్ళాను అనుకోండి, ఆడగాలిపోవాలి. యేసు ప్రభు వచ్చాక నిత్య శిక్షకి వెళ్ళాలి. అది తాత్కాలిక శిక్ష. యేసు ప్రభు వస్తే నిత్య శిక్ష. వారు నిత్య శిక్షకును, వీరు నిత్య జీవమునకు వెళ్ళుదురు అని అంటాడు. మత్తయి సువార్త 25 మీరు చదువుకోండి. వారు నిత్య శిక్షకు, వీరు నిత్య జీవానికి. కనుక
ఈ లోకమేమో గొడవలాడేవాడిని, భలే మాట్లాడుతున్నాడు, భలే గడుగుతున్నాడు, భలే ఫైటింగ్ చేసాడని అంటారు. కానీ దేవుడి దృష్టిలో ఎవడైతే తను తాను తగ్గించుకొని హింసింపబడి దూషింపబడతాడో వాడు కనుక ప్రార్థన.